నేడు అల్లూరు జిల్లాలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటించనున్నారు. పాడేరు మండలం నందిగురువులో అడవి తల్లి బాట రోడ్డును పరిశీలించనున్నారు. విద్యార్థులు స్థానికులతో ముఖాముఖి నిర్వహించనున్నారు. నేడు జనసేన పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవం జరగనుంది. ఏపీ వ్యాప్తంగా జనసేన శ్రేణుల వేడుకలకు ఏర్పాట్లు చేశారు. అల్లూరు జిల్లా పాడేరు మండలం నందిగురువు గ్రామంలో గిరిజనులతో కలిసి పార్టీ ఆవిర్భావ వేడుకలను పవన్ జరుపుకోనున్నారు. జనసేన జెండాను ఆవిష్కరించనున్నారు. ఆ తర్వాత గిరిజనులతో పవన్ మాటామంతి కార్యక్రమంలో పాల్గొనున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించనున్నారు. నేడు అల్లూరు జిల్లాలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటనకు సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రాజు అందిస్తారు. రాజు, గుడ్ మార్నింగ్. ఈ రోజు అల్లూరు సీతారామరాజు జిల్లాలో ఏపీ డిప్యూటీ సీఎం అదేవిధంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అయితే పర్యటించబోతున్నారు. 9:30కి విశాఖపట్నం ఎయిర్పోర్ట్ నుంచి హెలికాప్టర్ ద్వారా 10 గంటలకి అల్లూరు సీతారామరాజు జిల్లా లగిసపల్లి దగ్గర ఏర్పాటు చేసినటువంటి హెలిప్యాడ్ కి అయితే చేరుకుంటారు. అక్కడ నుంచి ఓనూరు వరకు కూడా, అంటే లగిసపల్లి హెలిప్యాడ్ దగ్గర నుంచి ఓనూరు గ్రామం వరకు రోడ్డు మార్గంలో ప్రయాణించి అక్కడి నుంచి ఓనూరు నుంచి 10:30 గంటలకి నందిగరువు అనేటువంటి ఏదైతే ఈ రోజు కార్యక్రమం మాటామంతి కార్యక్రమం జరగబోతుందో ఆ గ్రామం నందిగరువు గ్రామం వరకు కూడా నటక మార్గం ద్వారా, అంటే దాదాపు 2 కిలోమీటర్లు 2 నుంచి 3 కిలోమీటర్ల దూరం నడుచుకుంటూ కూడా పవన్ కళ్యాణ్ పర్యటించబోతున్నారు. అక్కడ 12 గంటలకి నందిగరువు చేరుకొని అక్కడ ఉన్నటువంటి స్థానిక గిరిజనులతో మాటామంతి కార్యక్రమంలో పాల్గొని వాళ్ళ అభిప్రాయాలు, సమస్యలు, కష్టాలు కూడా తెలుసుకునే కార్యక్రమం చేపట్టబోతున్నారు. అక్కడ దాదాపు 1.5 సేపు అయితే వాళ్ళతో మాటామంతి కార్యక్రమంలో పాల్గొని అక్కడే అంగన్వాడీ విద్యార్థుల మధ్యలో, చిన్నారుల మధ్యలో పార్టీ ఆవిర్భావ కార్యక్రమాన్ని కూడా నిర్వహించబోతున్నారు. ఒక గిరిజన ప్రాంతంలో, ఒక మారుమూల గ్రామంలో జనసేన ఆవిర్భావ దినోత్సవ వేడుకలు కూడా ఈ రోజు పవన్ కళ్యాణ్ చేయబోతున్న నేపథ్యంలో దీనికి సంబంధించి కూడా పూర్తి స్థాయి ఏర్పాట్లు అయితే అధికారులు చేశారు. జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ తో పాటు ఎస్పీ అమిత్ భద్రర్ కూడా దగ్గర ఉండి ఏర్పాట్లు అయితే పరిశీలించడం జరిగింది. మరి కాసేపట్లో అంటే 10 గంటలకి అల్లూరు జిల్లాకి అయితే పవన్ కళ్యాణ్ చేరుకోబోతున్నారు. తిరిగి 1:30 వరకు కూడా అక్కడ ఉండి అక్కడి నుంచి మళ్ళీ లగిసపల్లి హెలిప్యాడ్ వరకు రోడ్డు మార్గంలో చేరుకొని అక్కడి నుంచి విశాఖపట్నం నుంచి హైదరాబాద్ తిరిగి వెళ్ళబోతున్నారు. ముఖ్యంగా చూసుకుంటే గత ఏడాది ఇదే సమయంలో అడవి తల్లి బాట అనే కార్యక్రమాన్ని నిర్వహించి గ్రామాల్లో పర్యటించడంతో పాటు పాడేరు మండలంలో ఉక్కుంపేట దగ్గర భారీ బహిరంగ సభ కూడా నిర్వహించడం జరిగింది. అప్పుడు ఇచ్చినటువంటి హామీల ప్రకారం రోడ్లు కూడా నిర్మించడం జరిగింది. అందులో భాగంగా ఈ రోజు 1,70,00,000తో ఓనూరు నుంచి నందిగరువు వరకు నిర్మించినటువంటి రోడ్డు మార్గం ద్వారా ఈ రోజు అయితే పవన్ కళ్యాణ్ నడిచి ఆ రోడ్డు మార్గాన్ని ప్రారంభించబోతున్నారు. అదేవిధంగా గిరిజనులతో మాటామంతి కార్యక్రమంలో పాల్గొబోతున్నారు. గిరిజనుల గుండె చప్పుడుగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ ఈ రోజు రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత రెండోసారి అయితే మన్యం జిల్లాలో అల్లూరు సీతారామరాజు మన్యం జిల్లాలో అయితే పర్యటిస్తున్న నేపథ్యంలో గిరిజనులు పవన్ కళ్యాణ్ రాష్ట్ర కోసం అయితే ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ రాజు.